హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. వివాహం అయిన 10 సంవత్సరాల తర్వాత ఒకరోజు భర్త కోపంగా భార్యతో నాకు విడాకులు కావాలి అని అడిగాడు. భార్య నవ్వి, సరే, నేను మీకు విడాకులు ఇస్తాను, కానీ మీతో జీవించటానికి నాకు 1 నెల, చివరిగా 1 నెల ఇవ్వండి అని సమాధానమిచ్చింది. ఆమె గొడవ పడలేదు, ఏడవలేదు, లేదా ఏ ప్రశ్నలు అడగలేదు. కానీ ఆ 1 నెలలో ఏదైతే జరిగిందో ఇది ఈ రోజు కలిసి బ్రతికే ప్రతి భార్యాభర్తలకు అద్దం పడుతుంది. ధైర్యం చేసి ఒక్కసారి అందులోకి తొంగి చూసి పరీక్షించుకుంటే జీవిత భాగస్వామి యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది. పూర్తి కథ వినటానికి చివరి సెకండ్ వరకు వీడియోను చూడండి. కానీ ముందుగా దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ పేరు మరియు మీ నగరం పేరును మెసేజ్లో ఖచ్చితంగా రాయండి. బీహార్ రాజధాని పాట్నాలో ఒక పెద్ద ఇల్లు ఉంది. బయట నుండి అది చాలా అద్భుతంగా కనిపిస్తుంది, కానీ లోపల ప్రతిరోజు ఒక సంబంధం నిశ్శబ్దంగా కూలిపోతుంది. ఇంటి ఒక మూలలో టీవీ ఆన్లో ఉంది. భర్త మరొక మూలలో కూర్చొని తన మొబైల్ ఫోన్లో మునిగిపోయాడు. మరొక మూలలో ఒక మహిళ అతనికిష్టమైన కర్రీని ప్లేట్లో పెడుతుంది. ఆమె మెల్లిగా, రోటీలు వేడివేడిగా ఉన్నాయి, త్వరగా తినండి అని చెప్పింది. కానీ భర్త మాత్రం తల కూడా ఎత్తలేదు. అప్పుడే అతడి ఫోన్కి ఒక కాల్ వచ్చింది. ఫోన్ స్క్రీన్పై ఒక పేరు మెరిసింది. అది రియా. ఆ మహిళ నైనా ఈ ఇంట్లో 10 ఏళ్లుగా నివసిస్తుంది. ఇప్పుడు వాళ్ళ కొడుకు రోహన్కు 9 సంవత్సరాలు వచ్చేశాయి. ఆమె పేరు నైనా. పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు పూర్తయిన కారణంగా తమ పెళ్లి రోజు నాడు ఇంట్లో పూజలు నిర్వహించాలనుకుంది నైనా. దానికోసం కష్టపడి ఒకరోజు ముందుగా అన్ని పూజా సామాన్లను మార్కెట్కు వెళ్ళి మరీ తీసుకొని వచ్చింది. కనీసం పెళ్లి రోజును గుర్తుకు కూడా చేసుకొని భర్త రాహుల్ ఇంట్లో జరిగే హడావిడినంతా నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు. కానీ భార్యకు మాత్రం పెళ్లి రోజు శుభాకాంక్షలు మటుకు చెప్పలేదు. రోజు కంటే ముందుగానే పని ఉంది అని చెప్పి ఇంట్లో నుండి త్వరగా బయలుదేరి వెళ్ళిపోయాడు. చేసేదేమీ లేక నైనా పూజా కార్యక్రమాలను తానే ఒంటరిగా చేసింది. పూజ చేసేటప్పుడు నైనా తన పెళ్లినాటి గత జ్ఞాపకాలలోకి వెళ్ళింది. నైనా ఒక చిన్న పల్లెటూరులో ఉండేది. ఆమె తల్లిదండ్రులు మరీ అంత గొప్ప ధనవంతులేం కాదు. ఉన్నంతలో కష్టం చేసుకొని బ్రతికేవారు. కానీ రాహుల్ మాత్రం మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాడు. అతడి తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి. రాహుల్ చిన్నగా ఉన్నప్పుడే అతడు గుండెపోటుతో మరణించాడు. దాంతో రాహుల్ ఆలనా పాలన తన తల్లే చూసుకుంది. తన తల్లి పనిచేస్తున్న అదే ఆఫీసులో పనిచేసే ఆమె స్నేహితురాలు రాహుల్ సంబంధం గురించి నైనా ఇంట్లో చెప్పింది. అప్పటికే రాహుల్ బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఇల్లు, ఉద్యోగం బాగా స్థిరపడి ఉండటం చూసి కట్నం బాగా ఇచ్చి మరీ అంగరంగ వైభవంగా అప్పు చేసి పెళ్లి చేశారు. కానీ నైనాకు మాత్రం బాగా చదువుకొని జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలి అని ఉండేది. కానీ ఆడపిల్ల అయినందువలన ఆమె కలలకు, ఆశలకు అంత ప్రాముఖ్యతను ఇవ్వలేదు. పెళ్ళైన 2వ సంవత్సరంలోనే వాళ్లకు రోహిత్ జన్మించాడు. జీవితం చాలా సాఫీగా జరిగిపోయేది. కానీ రాను రాను రాహుల్లో మార్పు రావటం మొదలయ్యింది. అతడు ఇంతకుముందు ఏమీ అనేవాడు కాదు. కానీ రాను రాను ఇప్పుడు నైనాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. పని పూర్తయ్యే వరకు ఏదో అలా మాత్రమే నైనాతో మాట్లాడేవాడు. ఒక్కొక్కసారి ఆమెకు అసలు మేమిద్దరం భార్యాభర్తలమేనా, ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నామా లేదా అని అనిపించేది. కానీ ఆమె బాధను ఎవరితో పంచుకోగలదు? ఆమెను ఎవరు అర్థం చేసుకుంటారు? ఈ రోజుటితో వాళ్లకు పెళ్ళై 10 ఏళ్లు పూర్తయింది. కనీసం ఈ రోజైనా రాహుల్ తన మౌనాన్ని వీడి నైనాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతాడు అనుకుంది. అందుకే ఆమె అతడికిష్టమైన బ్రేక్ఫాస్ట్ను వడ్డించింది. అతడు ప్రశాంతంగా ఆ బ్రేక్ఫాస్ట్ను తిని ఒక్క మాట కూడా మాట్లాడకుండగా అక్కడి నుంచి సైలెంట్గా ఆఫీస్కు బయలుదేరాడు. కనీసం ఆఫీస్కి వెళ్ళాకైనా రాహుల్ కాల్ చేసి
నైనాకు విష్ చేస్తాడేమో అని చాలా ఎదురు చూసింది. కానీ రాహుల్ మాత్రం ఫోన్ చెయ్యలేదు. రాహుల్ కోసం రాత్రి డిన్నర్కి అతనికిష్టమైన పరాఠాలను, ఇంకా స్వీట్స్ను, ఇంకా మరెన్నో డిషెస్ని రెడీ చేసి పెట్టింది. అలాగే బెడ్రూమ్ని అందమైన పూలతో మరియు క్యాండిల్స్తో డెకరేట్ చేసి పెట్టింది. అతనికి బాగా ఇష్టమైన వైట్ కలర్ చీరను ధరించింది. రాహుల్ ఈ చీరలో నైనాను చూసి పొగుడుతాడు అని చాలా ఆశపడింది. ఎందుకంటే ఆ ఇద్దరి మధ్య ఎప్పుడు పెద్దగా గొడవలు జరిగిందే లేదు. నైనా ప్రతి విషయంలోనూ ఆయన ఇష్టప్రకారమే నడుచుకునేది. కానీ రాహుల్ ఇంటికి వచ్చాక ఒక్కసారి కూడా నైనా వైపు చూడలేదు. బహుశా బెడ్రూమ్కి వెళ్ళాక విష్ చేస్తాడేమో అని అనుకుంది. కానీ అంతా అందుకు విరుద్ధంగా జరిగింది. విష్ చేయటం కాదు కదా, అతడు నైనా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దాంతో నైనా తనను తాను కంట్రోల్ చేసుకోలేక, రాహుల్, ఈరోజు మన 10వ పెళ్లి రోజు, అది కూడా మర్చిపోయావా? ఈ మాటలు వినగానే రాహుల్, అయ్యయ్యో, లేదు లేదు, నేను ఈ రోజుని ఎలా మర్చిపోతాను? ఒకవేళ మర్చిపోదాం అనుకున్నా నేను మర్చిపోలేను. ఎందుకంటే నాకిష్టం లేని ఒక మహిళ నా జీవితంలోకి వచ్చిన రోజు అని అనగానే ఈ మాట విని నైనా షాక్ అయ్యింది. ఎందుకంటే 10 ఏళ్ళు సంసారం చేసిన భర్త నుండి అలాంటి మాటలు వింటుంటే ఆమె కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నట్లయింది. తను వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ మరొక గదిలోకి వెళ్ళింది. ఎంత ప్రయత్నిస్తున్నా ఆమెకు నిద్ర పట్టడం లేదు. తను ఏ తప్పు చేయటం వల్ల తన భర్త ఇలా మాట్లాడుతున్నాడో తనకు అర్థం కావటం లేదు. బహుశా ఏదైనా ఆఫీస్లో పని ఒత్తిడి వల్ల అలా చిరాకు పడ్డాడేమో అని తానే సర్దుకుపోయింది. ఇప్పుడు ఆ కుటుంబంలో మిగిలి ఉన్నది ప్రేమ కాదు, కేవలం సంబంధం మాత్రమే. ఆమె బాగా చదువుకున్న అమ్మాయి, కానీ పెళ్లి తర్వాత తన కలలన్నిటినీ మూటకట్టి పైన పెట్టేసింది. ఉదయం టీ దగ్గరి నుండి రాత్రి అలసిపోయే వరకు అంతా ఆమెపైనే ఉండేది. ఇప్పుడు రాహుల్ ఆమెకు అలవాటు పడ్డాడు, ఆమెపై ఆధారపడి ఉన్నాడు. కానీ ప్రేమ మాత్రం లేదు. అప్పుడు అకస్మాత్తుగా రాహుల్ ఫోన్ టేబుల్ మీద పెట్టి, నైనా, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అన్నాడు. అసలు ముందు రోజు ఏమీ జరగనట్టుగా నైనా నవ్వి, ముందు తినండి, తర్వాత ఏమైందో చెప్పండి అంది. రాహుల్ తన భార్యతో చూపులను కలపలేకపోయాడు. అతను మెల్లగా ఇలా అన్నాడు, నైనా, నేను రియాను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నాకు విడాకులు కావాలి అని అన్నాడు. అరుపులు లేవు, గొడవలు లేవు, ప్రశ్నలు లేవు, నిందించుకోవటం లేదు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం మాత్రమే అలుముకుంది. ఆ తర్వాత ప్రశాంతమైన స్వరముతో నైనా, సరే, నేను మీకు విడాకులిస్తాను, కానీ నాకొక షరతుంది అంది. రాహుల్ మొదటిసారిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఏంటా షరతు అని అడిగాడు. నాకు 1 నెల, చివరిగా 1 నెల ఇవ్వండి. ఆ 1 నెల మాత్రమే మీరు పెళ్ళైన మొదటి సంవత్సరంలో నాతో ఎలాగైతే ఉండేవారో అలాగే ఉండండి, చాలు. దానికి మించి నేను మిమ్మల్ని ఏమీ అడగను. ఆ తర్వాత నాకంతటగా నేనుగా స్వయంగా ఆ విడాకుల పేపర్లపై సంతకం చేస్తాను అంది. భార్య మాటలు విని రాహుల్ షాక్ అయ్యాడు. అతనికి ఈ ఒప్పందం తేలికగా అనిపించింది. అతను తనలో తాను నవ్వుకున్నాడు. 1 నెల, దానివల్ల ఏమి తేడా వస్తుంది? రియా ఇప్పటికే నా కోసం వెయిట్ చేస్తూ ఉంది అనుకుంటూ వెంటనే సంతోషంగా ఆ మాటను అంగీకరించాడు. మరుసటి రోజు నుండే నైనా ఆ కొత్త జీవితాన్ని జీవించటం ప్రారంభించింది. ఇది ఆమెకు ఒకప్పుడు కల. రాహుల్కు మాత్రం ఇప్పుడు అది గత జీవితం. ఉదయం మొదటి కిరణాలు కిటికీ గుండా గదిలోకి ప్రవేశించాయి. రాహుల్ కళ్ళు తెరుచుకున్నాయి. అతని ముందు అదే నవ్వుతున్న నైనా నిలబడి ఉంది, చేతిలో అల్లం టీ. పెళ్ళైన తొలి రోజుల్లో ప్రతి ఉదయం అలాగే ఉండేది. ఆమె మెల్లగా ఇలా చెప్పింది, త్వరగా లేవండి, నేను మీ చొక్కాను ఇస్త్రీ చేసి ఉంచాను. మీరు ఈరోజు ఆ నీలిరంగు చొక్కాను వేసుకోండి, మీ రంగుకు ఈ కలర్ బాగా నప్పుతుంది అనగానే ఒక్కసారిగా రాహుల్ షాక్కి గురయ్యాడు. అతనికి గుర్తొచ్చింది, ఇప్పుడు అతను నైనా మాటలను పట్టించుకోవటం లేదు, లేదా ఆమె ఇష్టాలను పట్టించుకోవటం లేదు. కానీ ఈరోజు మాత్రం కొంచెం వేరుగా ఉంది.
అతని హృదయానికి తీవ్రంగా తాకింది. అతడు బయటికి రాగానే టేబుల్ మీద న్యూస్ పేపర్ పెట్టి ఉంది. దాని పక్కనే బ్రేక్ఫాస్ట్ కూడా సిద్ధంగా ఉంది. ఆ బ్రేక్ఫాస్ట్ అంటే అతడికి చాలా ఇష్టం. అది చాలా రుచికరంగా ఉంది కూడా. అతను ఆఫీస్కు బయలుదేరుతున్నప్పుడు నైనా తలుపు దగ్గరికి వచ్చి ఆమె చిన్న చిరునవ్వుతో, ఏమండి, మీరు ఈరోజు త్వరగా ఇంటికి వస్తారు కదా, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది. రాహుల్ ఒక్కసారిగా జంకాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చినప్పుడు రోహన్ హోంవర్క్ చేస్తున్నాడు. నైనా అక్కడే కూర్చొని ఉంది. ఆమె చేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకొని ఉంది. ఆ పుస్తకాన్ని ఆమె వారి వివాహం చేసుకున్న కొత్తలో దాన్ని చదువుతూ ఉండేది. రాహుల్ లోపలికి రాగానే జాగ్రత్తగా గమనించాడు. గులాబీ పూల వాసనతో ఇల్లంతా నిండిపోయింది. నైనా చాలా చక్కగా అలంకరించుకొని అందంగా కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని మెరుపులు మెరిశాయి. ఆమె ముఖం అదే ప్రశాంతతను కలిగి ఉంది. బ్యాగును పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంటూ రాహుల్ ఇలా అడిగాడు, నైనా, ఈరోజు ఏమైనా ప్రత్యేకమైన రోజా? నైనా నవ్వి, మీరే అన్నిటికన్నా చాలా స్పెషల్. రాహుల్ అర్థం చేసుకోలేకపోయాడు. అతడు ఆ మహిళను వదిలిపెట్టాలి అనుకున్నాడు. అలాంటప్పుడు ఆమె ఇంతలా సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది? ఇప్పుడు ప్రతిరోజు ఒక కొత్త కథలా మారిపోయింది. అదే పాత ప్రేమ, అదే పాత మాటలు, అవే పాత పాటలు. వారి మధ్య అదే నిశ్శబ్దం. ఇప్పుడు ఇవే అతన్ని వెంటాడటం ప్రారంభించింది. ఒకరోజు వర్షం పడుతుంది. మళ్ళీ కరెంటు పోయింది. దాంతో ఒక కొవ్వొత్తిని వెలిగించారు. నైనా మెల్లగా ఇలా మాట్లాడింది, మీకు గుర్తుందా, మన మొదటి రాత్రి కూడా ఇలాంటి వాతావరణమే ఉంది. రాహుల్ నవ్వటం మొదలుపెట్టి ఇలా అన్నాడు, అవును, అప్పుడు నువ్వు చాలా భయపడ్డావు. నైనా అతడి కళ్ళల్లోకి చూస్తూ, ఆ రోజులాగే ఈరోజు కూడా మీరు నన్ను ఎత్తుకుంటారా అని అడిగింది. ఒక్కసారిగా రాహుల్ నవ్వు ఆగిపోయింది. అతడు ఏమీ మాట్లాడలేదు. అతడు మౌనంగా ముందుకు కదిలి నైనాను తన ఒడిలోకి ఎత్తుకున్నాడు. కానీ ఆమె ముఖంలో ఇంతకుముందు ఉన్న అందం, ఉత్సాహం అతడికి కనిపించలేదు. గది గోడలు ఇదంతా చూస్తూ ఉన్నాయి. బహుశా ఇది రెండు శరీరాలు కాదు, రెండు ఆత్మలు మాత్రమే అనుభవించగలిగేది. ఇప్పుడు రాహుల్ మారటం ప్రారంభించాడు. ప్రతి ఉదయం అతను నైనా కళ్ళల్లో ఏదో వెతకటం మొదలుపెట్టాడు. ప్రతి రాత్రి రియా ఫోన్ మోగినప్పుడు అతను ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు. ఒక రాత్రి రాహుల్ బాల్కనీలో మౌనంగా కూర్చొని ఉన్నాడు. నైనా వచ్చి అతని దగ్గర కూర్చుంది. ఈ మధ్యకాలంలో మీరు కొంచెం గందరగోళానికి గురైనట్టు కనిపిస్తుంది అని అడిగింది. రాహుల్ తల వంచుకొని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు, లేదు, నేను కొంచెం అలసిపోయాను అని అనటంతో నైనా ఏమీ అడగలేదు. కొన్ని ప్రశ్నలు నిశ్శబ్దంగా ఉండి కూడా అడగవచ్చు అని ఆమెకు తెలుసు. ఆ రోజు రాత్రి మొదటిసారిగా రాహుల్ రియాకు కాల్ చేయలేదు. ఉదయం సమయంలో నైనా కిచెన్లో నిలబడి ఉంది. ఆమె నుదుటిపై చెమట, చేతిలో చపాతీ కర్ర, కానీ ముఖంలో అదే ప్రశాంతత, అదే సాన్నిహిత్యం. రాహుల్ నిలబడి దూరం నుండి ఆమెను చూస్తున్నాడు. ఇప్పుడు మొదటిసారిగా అతనికి అర్థమవుతుంది. సింపుల్గా ఉండే ఆమె తత్వం ఎప్పుడూ అతడికి బోరింగ్గా అనిపించేది. వాస్తవానికి అతడి జీవితంలో అత్యంత అందమైన నిజం ఇది. ఇప్పుడు బోరింగ్గా భావించే తన సింప్లిసిటీ వాస్తవానికి అతని జీవితంలో అత్యుత్తమైనదని అతను అర్థం చేసుకున్నాడు. ఆ రోజు సాయంత్రం రాహుల్ ఆఫీస్ నుండి సెలవు తీసుకొని ఇలా అన్నాడు, నైనా, పద, మనం అలా బయటికి వెళ్ళొద్దాం. నైనా నవ్వి, ఎక్కడికి అని అడిగింది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అక్కడికే వెళ్దాం. నాకు నీతో పాటు బయటికి రావాలని ఉంది అన్నాడు. ఇద్దరూ కలిసి విక్టోరియా మెమోరియల్కి వెళ్ళారు. అక్కడ పెళ్లికి ముందు రాహుల్ మొదటిసారిగా ఆమెకు పువ్వులు ఇచ్చిన చోటు అది. నైనా మెల్లిగా నడుస్తూ రాహుల్ చేతిని తన చేతుల్లోకి పట్టుకొని ఆగిపోయింది. మీకు గుర్తుందా, పెళ్లికి ముందు నేనే మీ ప్రపంచం అని పువ్వులు ఇచ్చి మరీ నాతో మీరే చెప్పారు. రాహుల్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఇప్పుడు నాకు అర్థమయ్యింది నైనా, నువ్వు లేకుండగా మిగిలినది ఏదైనా నా జీవితంలో అది కేవలం అర్థం లేనిదే అవుతుంది. రాత్రి వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు రోహన్ బయట ఆడుకుంటున్నాడు.
నైనా తలుపు వద్ద నిలబడి మెల్లిగా ఇలా అంది. మీరు ఎప్పుడైనా గమనించారా? రోహన్ చిరునవ్వు అచ్చం మీ చిరునవ్వులాగే ఉంటుంది. రాహుల్ మౌనంగా నిలబడిపోయాడు. ప్రతి గోడ, ప్రతి ఫోటో, ప్రతిరోజు ఇప్పుడు ప్రతి దానికి అర్థం మారుతున్నట్లుగా అతడికి అనిపించింది. కానీ ఆ రోజు రాత్రి మాత్రం ప్రతిదీ మారిపోయింది. ఆ రోజు సాయంత్రం రాహుల్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు నైనా మంచంపై పడుకొని ఉంది. ఆమె ముఖం పాలిపోయి నీరసంగా ఉంది. చేతులు వణుకుతున్నాయి. ఒక్కసారిగా రాహుల్ కంగారు పడిపోయాడు. కానీ నైనా మాత్రం ఎప్పటిలాగే నవ్వి, ఏమీ లేదు, నేను కొంచెం అలసిపోయాను అని అంది. రాహుల్ ఆమెను ఒడిలోకి ఎత్తుకున్నాడు. కానీ ఈసారి అతడికి ఆమె మునుపటి కంటే తేలికగా, బరువు తక్కువగా అనిపించింది. కేవలం శ్వాస మిగిలిపోయిన ఒక ఖాళీ శరీరంలాగా అనిపించింది. అతడు కంగారు పడిపోయి, నైనా, ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు, నా దగ్గర ఏదీ దాచకు అన్నాడు. కానీ నైనా మాత్రం ఏమీ చెప్పలేదు. కేవలం అతడి వైపు చూసి ఇలా అంది. నేను మీకొక మాట అడిగాను కదా, మీరు 1 నెల మాత్రమే పూర్తి చెయ్యాలి. అది తప్ప నాకింకేమీ వద్దు అంది. రాహుల్ వణికిపోయాడు. ఆ రాత్రి అతను రియాకు తన చివరి మెసేజ్ను పంపాడు. నా కోసం వేచి ఉండకు అని మెసేజ్ పంపాడు. అప్పుడు రియా, నువ్వు సీరియస్గా చెబుతున్నావా అని సమాధానమిచ్చింది. కానీ రాహుల్ ఫోన్ను సైలెంట్లో పెట్టేశాడు. అతను తన కొడుకు గదికి వెళ్ళి అతన్ని నిద్రపుచ్చాడు. మొదటిసారి అతను తన కొడుకు అరిచేతిని ముద్దు పెట్టుకొని గుసగుసలాడాడు. బాబు, నన్ను క్షమించు. నిజం తెలుసుకోవటానికి మీ నాన్నకు చాలా సమయం పట్టింది. ఇప్పుడే అతడికి ప్రతి క్షణం యొక్క విలువ అర్థమవుతుంది. నైనా లేని జీవితం అతడికి అసంపూర్ణంగా అనిపించింది. ఉదయం కాగానే రాహుల్ నైనాతో, ఈరోజు బయటకు వెళ్దాం, డాక్టర్ దగ్గరకు. నైనా అతని వైపు ఆసక్తిగా చూసి, డాక్టరా, ఎందుకు? ఎందుకంటే నేనికపై నీ అబద్ధపు చిరునవ్వును చూడలేను. నాకు నిజం తెలుసుకోవాలని ఉంది నైనా అనటంతో నైనా ఏమీ మాట్లాడలేదు. ఈసారి ఆమె చిరునవ్వు కూడా వణుకుతుంది. ఆ రోజు రాహుల్ తనను పాట్నాలోని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. టెస్ట్ చేసి రిపోర్ట్స్ ఇచ్చారు. డాక్టర్ రాహుల్ ఒక్కడినే ఒంటరిగా లోపలికి రమ్మని పిలిచాడు. మీ భార్యకు 4వ దశ రక్త క్యాన్సర్. ఆమెకు కూడా గత నెల క్రితమే దీని గురించి తెలుసు. కానీ ఆమె ఎటువంటి చికిత్స తీసుకోలేదు. బహుశా తన గురించి పట్టించుకునే వారు ఎవ్వరూ లేరు అని ఆమెకు తెలిసి ఉండవచ్చు. లేదా ఆమె ఇక జీవించాలని కోరుకోకపోవచ్చు. ఇదంతా విని రాహుల్ కళ్ళు మూసుకున్నాడు. అతని శ్వాస ఆగిపోయింది. మాటలు అతని గొంతుల్లో ఇరుక్కుపోయాయి. అతను కుర్చీపై కూలబడిపోయాడు. అతడు డాక్టర్ గదిలో నుండి విరిగిపోయిన హృదయంతో బయటికి వచ్చాడు. హాస్పిటల్ నుండి తిరిగి వస్తున్న సమయంలో రాహుల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను ఏ ప్రశ్న అడగలేదు. లేదా అతడు నైనాతో తనకు అన్నీ తెలుసని చెప్పలేదు. కారు నడుపుతున్నప్పుడు అతని ఒక్క చెయ్యిని నైనా చేతిపై పెట్టి గట్టిగా పట్టుకొని, ఇక నేను నిన్ను ఒక్క క్షణం కూడా వదిలి వెళ్ళను అని చెప్పకుండగా చెప్పినట్లు అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత నైనా నిశ్శబ్దంగా తన గదికి వెళ్ళింది. రాహుల్ మాత్రం నైనా పెళ్లిలో కట్టుకున్న తెలుపు రంగు చీర ఉన్న కబోర్డ్ దగ్గరికి వెళ్ళాడు. కబోర్డ్లో నుంచి ఆ చీరను కిందికి దించి ప్రేమగా మడిచి అల్మారాలో ఒకవైపు ఉంచాడు. నైనా నవ్వులన్నీ ఆ కబోర్డ్లోనే దాగి ఉన్నట్లుగా అతడికి అనిపించింది. ఆ రాత్రి మొదటిసారిగా రాహుల్ మంచం మీద నైనా పక్కన పడుకోలేదు. కానీ ఆమె అరిచేతులలో తన ముఖాన్ని దాచుకున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను ఏడుస్తూనే ఉన్నాడు. నైనా మెల్లగా, నీకర్థమైంది కదా? అవును అని రాహుల్ తల ఊపుతూ, నన్ను క్షమించు నైనా, నువ్వు ప్రతిరోజు నాకు నిశ్శబ్దంగా ఇస్తున్నవన్నీ నేను చూడలేకపోయాను. నైనా నవ్వి, నేను నిన్ను వదిలి వెళ్ళాలని అనుకోవటం లేదు రాహుల్. కానీ నేను మిమ్మల్ని ఆపలేను కూడా. అందుకే మీరు నాతో 1 నెల గడపండి అని షరతు పెట్టాను. ఎందుకంటే మీ జ్ఞాపకాలలో నేను బ్రతికే ఉండాలి అని కోరుకున్నాను. మరుసటి రోజు నుండి రాహుల్ పూర్తిగా మారిపోయినట్లు అనిపించింది. ఇప్పుడతను ఉదయం స్వయంగా టీ తయారు చేసేవాడు. రోహన్ను స్కూల్లో దింపటానికి వెళ్ళేవాడు.
నైనా కోసం అదే పరాటాలు చేసేవాడు. ఇంతకు ముందు నైనా అతడి కోసం చేసేది. ఎప్పటినుంచి ఇవన్నీ చేయటం ప్రారంభించాడు అని నైనా ఆశ్చర్యపోయి, మీరిదంతా ఎప్పటినుంచి చేయటం మొదలుపెట్టారు అని రాహుల్ని అడిగింది. రాహుల్ నవ్వుతూ, నువ్వు లేకపోతే నేను ఏదీ నేర్చుకోగలిగేవాణ్ణి కాదు. ఇప్పుడు ప్రతిరోజు ఆస్పత్రికి వెళ్తున్నాడు. డాక్టర్ నుండి రిపోర్ట్స్ను అర్థం చేసుకోవటం, మందుల సమయం, ప్రతి చిన్న మరియు పెద్ద విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఎటువంటి సంకోచం లేకుండగా, ఎటువంటి ఫిర్యాదు లేకుండగా రాహుల్ ప్రతిదీ చేస్తున్నాడు. సాయంత్రం నైనా అలసిపోతే రాహుల్ ఆమె పక్కన కూర్చొని ఆమె జుట్టును నిమురుతూ రాత్రి చాలాసేపటి వరకు ఆమె చెయ్యిని పట్టుకొని కూర్చునేవాడు. ఒకరోజు నైనా ఇలా అంది, రాహుల్, నువ్వు నాకొక వాగ్దానం చేస్తావా? రేపు నేను మీతో లేకపోయినా మీరు కృంగిపోకండి. రోహన్ కోసం జీవించండి. అలాగే నాలాంటి వారి కోసం కూడా ఏదైనా చెయ్యండి అని అంది. ఏమీ చెప్పలేక, గొడవ పడలేక ఇళ్లల్లో సతమతమవుతున్న నాలాంటి మహిళలు చాలామంది ఇంట్లోనే చనిపోతూ ఉండి ఉంటారు అంది. రాహుల్ ఆమె వేళ్లపై ముద్దు పెట్టుకున్నాడు. నైనా, నేను నీ మిగతా జీవితాన్ని నా జీవితంగా గడుపుతాను. నేను హామీ ఇస్తున్నాను. ఆ రాత్రి రియా ఫోన్ చేసింది. రాహుల్, నైనా ఆరోగ్యం బాగోలేదని నాకు తెలిసింది. నేను ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసి ఉంటే దయచేసి నన్ను క్షమించండి అని చెప్పింది. రాహుల్ ఒక్కటే చెప్పాడు, రియా, తప్పంతా నాదే. ఆ స్త్రీ మౌనాన్ని నేను భారంగా భావించటమే నా తప్పు. నిజానికి ఆ నిశ్శబ్దం నా గొప్ప బలం. అప్పుడు అతను రియా నెంబర్ను పర్మనెంట్గా బ్లాక్ చేశాడు. ఇప్పుడు ప్రతిరోజు ఒక వేడుకలాగా ఉండేది. రాహుల్ ఇంటిని తిరిగి అలంకరించాడు. బాల్కనీలో పువ్వులను నాటాడు. రోహన్ గదిలో స్టార్ లైట్లను ఏర్పాటు చేశాడు. నైనా కోసం ఒక చిన్న లైబ్రరీని నిర్మించాడు. అక్కడ అతను ఆమెకు ఇష్టమైన పుస్తకాలను ఉంచాడు. ఒకరోజు రాత్రి ఆమె కొంచెం బాగున్నప్పుడు రాహుల్ ఆమె కోసం అదే తెలుపు రంగు చీరను తీసి కొవ్వొత్తి వెలుగుల్లో మెల్లగా ఒక చిన్న పాటను ప్లే చేసి, నైనా, నన్ను క్షమించు. మన పెళ్లి రోజునాడు నువ్వు నా కోసం చాలా పరితపించిపోయావు. కానీ నేను నీ ప్రేమను చూడలేని గుడ్డివాణ్ణైపోయాను. ఎందుకంటే ఇంకొకరి ప్రేమ నా కళ్ళకు నిజాన్ని చూడకుండగా తెరలా కమ్మేసింది. ఆ రోజు నేను నీతో చాలా దారుణంగా ప్రవర్తించాను. నీ ప్రేమను గుర్తించలేకపోయాను. నీ వ్యాధి గురించి నిజం తెలిసిన నాడు నాకు చనిపోవాలి అనిపించింది. కానీ నీకు ఇచ్చిన మాట కోసమే నేను బ్రతికి ఉన్నాను. నువ్వు నాకు విడాకులు ఇస్తాను అన్న రోజు నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నందుకు నేను సంతోషించాను. ఇప్పుడు నువ్వు నా నుంచి శాశ్వతంగా దూరం అవుతున్నావు అని తెలిసి నీ విలువ, నీ ప్రేమ నాకు అర్థమయ్యింది అని చెప్పగానే నైనా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నైనా, నువ్వు నీ పరిస్థితి గురించి ముందుగా నాతో ఎందుకు చెప్పలేదు అని రాహుల్ అడిగాడు. ఎందుకంటే రాహుల్, నేను నిన్ను ప్రేమించాను. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను. కనీసం నీతో ఒక్క నెల అయినా ప్రేమతో గడిపితే చాలు. ఆ జ్ఞాపకాలతో నేను నా జీవితమంతా జీవించగలను అని చెప్పింది. ఇప్పుడు ఆ నెల చివరి తేదీ వచ్చింది. ఇంట్లో ఎటువంటి హడావిడి లేదు. కానీ గోడలు మాత్రం ఏదో చెబుతున్నాయి. ఇంట్లోని ప్రతి మూల ఏదో పట్టుకొని ఆపాలని కోరుకుంటున్నట్లుగా అనిపించింది. ఆ పాత దిండు, వంటగదిలో టీ వాసన, నైనా మృదువైన స్వరం చివరిగా ఆమెకు వీడుకోలు చెబుతున్నట్లుగా ఉంది. రాత్రి భోజనం చేయటానికి రాహుల్, నైనా, రోహిత్ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. ముగ్గురి ప్లేట్లలో భోజనం వడ్డించి ఉంది. కానీ ఎవ్వరి కళ్ళల్లో నిద్ర లేదు. నైనా మెల్లిగా రాహుల్ చేతిని సున్నితంగా పట్టుకొని ఇలా అంది, నేను మీకు వాగ్దానం చేశాను. మీతో ఒక నెల గడుపుతాను అని. నా వాగ్దానం నెరవేరింది. ఇప్పుడు వెళ్ళే సమయం వచ్చింది అని చెప్పగానే రాహుల్ కళ్ళు తడిగా మారాయి. లేదు నైనా, ఇప్పుడు ఏదీ నా నుంచి దూరం కాదు. నువ్వు, ఈ బంధం, నా ప్రేమ ఏది కూడా నా నుంచి దూరం కాదు అని చెప్పగానే నైనా నవ్వింది. రాహుల్, నువ్వు నాకిచ్చింది మరెవ్వరికీ ఇవ్వలేవు. నాకొక విన్నపం ఉంది అని చెప్పింది. అదేంటో చెప్పు అని రాహుల్ అడిగాడు. నేనిక్కడ లేకపోయినా నేను ఎలాగైతే ఉన్నానో నన్ను అలాగే గుర్తుపెట్టుకో. చిరునవ్వులో
టీ సువాసనలో, రోహన్ కళ్ళల్లో నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకో. రాహుల్ తన గుండెలపై తన చేతిని ఉంచాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వు ఎల్లప్పుడూ అక్కడే ఉంటావు. ఆ రహస్యంలాగా గాలుల్లో కూడా ఒక రుచికరమైన విషయం ఉంది. నైనా అదే తెలుపు చీరను ధరించింది. ఆమె జుట్టుకు ఒక చిన్న క్లిప్పు పెట్టుకుంది. తర్వాత బాల్కనీలో కాసేపు కూర్చొని ఆకాశం వైపు చూస్తూ రోహన్ని మెల్లగా ముద్దు పెట్టుకుంది. గుడ్ నైట్ బాబు. అమ్మ ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది. తర్వాత ఆమె రాహుల్ దగ్గరికి వచ్చి, ఈరోజు నువ్వు నన్ను నీ ఒడిలోకి ఎత్తుకోగలవా అని అడిగింది. రాహుల్ ఏమీ అనలేదు. వంగి ఆమెను ఎత్తుకొని నెమ్మదిగా ఆమెను మంచం వరకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెను మంచంపై పడుకోబెట్టి, విశ్రాంతి తీసుకోనైనా అని చెప్పాడు. నైనా అతని వేళ్లను పట్టుకొని, ఒకవేళ నా కళ్ళు శాశ్వతంగా మూసుకుపోతే నువ్వు ఏడవకు రాహుల్. ఎందుకంటే నేను నీతో అత్యంత అందమైన నెలను గడిపాను. కాసేపటికే ఆమె కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి. ఆమె పెదవులపై చివరి చిరునవ్వు నిలిచిపోయింది. ఉదయం మొదటి సూర్యకిరణాలు గదిలోకి ప్రవేశించినప్పుడు రాహుల్ అక్కడ అదే భంగిమలో అదే వేళ్లను పట్టుకొని కూర్చున్నాడు. కానీ ఇప్పుడు నైనా ఊపిరి పీల్చుకోవటం లేదు. ఆమె ప్రశాంతంగా ప్రేమతో భార్యకు లొంగిపోవటం ద్వారా మాత్రమే సాధించగల పరిపూర్ణతతో వెళ్ళిపోయింది. రాహుల్ కేకలు వేయలేకపోయాడు. అతను ఆమె తలని తన ఛాతీకి హత్తుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. మధ్యాహ్నం నాటికి బంధువులు ఇంటికి రావటం ప్రారంభించారు. ప్రతి గోడపై పువ్వులు ఉన్నాయి, కానీ ఆ ఇంటి ఆత్మ పోయింది. రాహుల్ తెల్లటి పూల బుకేను తయారు చేయించాడు. దానిపై ఇలా రాశాడు: నా ప్రియమైన నైనా, నువ్వు కేవలం నా భార్య మాత్రమే కాదు, నువ్వే నా ప్రపంచం. నైనా వెళ్ళిన తర్వాత వంటగది నుండి సువాసన ఆగిపోయింది. బాల్కనీలోని తులసి మొక్క వాడిపోయింది. ఇంతకు ముందు సమయం ఇవ్వటం లేదు అనే విషయం గురించి రోహన్ ఎప్పుడూ రాహుల్కు ఫిర్యాదు చేసేవాడు. ఇప్పుడు రాహుల్ ప్రతి సమయం రోహన్తోనే గడిపేవాడు. ప్రతి రాత్రి నైనా ఫోటో ముందు కూర్చొని నిశ్శబ్దంగా ఏదో గుసగుసలాడేవాడు. ఒకరోజు రోహన్ తన తండ్రిని, నాన్నా, అమ్మ ఇప్పుడు ఆకాశంలో నక్షత్రం అయిన తర్వాత కూడా మనల్ని చూస్తూ ఉంటుందా అని అడిగాడు. రాహుల్ కళ్ళు తుడుచుకుంటూ, అవును బాబు, అమ్మ మన గార్డియన్ ఏంజల్. మనం ఏదైనా మంచి చేసినప్పుడు మాత్రమే ఆ నక్షత్రం మరింత ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. ఆ రోజు రాహుల్ నైనా తెల్ల చీరను తన అల్మారాలో మడిచిపెట్టినప్పుడు దాని దగ్గర ఒక లెటర్ను ఉంచాడు. నైనా, నువ్వు నాకు ఎలా జీవించాలో నేర్పించావు. ఇప్పుడు నేను నీ జీవితాన్ని కూడా జీవిస్తున్నాను అని రాశాడు. రాహుల్ తన ఉద్యోగాన్ని వదిలి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. క్యాన్సర్ కేర్ హోమ్ కోసం ఒక ప్రాజెక్టు చేయటం మొదలుపెట్టాడు. ఏ మహిళలైతే ఒంటరిగా తమ సమస్యలను, బాధలను ఎదుర్కొంటున్నారో, వారిని పట్టించుకునేవారు ఎవ్వరూ లేరో వారి కోసం అతడు ఒక సెంటర్ను నిర్మిస్తున్నాడు. అతడు ఆ ప్రాజెక్ట్కు నైనా ది ఏంజల్ అని పేరు పెట్టాడు. హాస్పిటల్ ఓపెనింగ్ అప్పుడు రాహుల్ స్టేజ్పై నిలబడి ఒక మాట చెప్పాడు: నేను నా జీవితంలో అన్నీ మర్చిపోయి ఒక పెద్ద తప్పు చేశాను. ఒక మహిళ మౌనాన్ని భారంగా భావించాను. కానీ ఆమె నిశ్శబ్దమైన ప్రేమనే నాకు అన్నీ నేర్పాయి. ఏ పుస్తకం, ఏ సమాజం, ఏ బంధం ఇవన్నీ నాకు నేర్పలేదు అని చెప్పగానే హాల్లో చప్పట్లు ప్రతిధ్వనించాయి. కానీ రాహుల్ కళ్ళు ఆకాశం వైపు ఉన్నాయి. అక్కడ బహుశా ఏదో ఒక నక్షత్రం ఇంకా నవ్వుతూ ఉండవచ్చు. ఆ రాత్రి రాహుల్ రోహన్ను టెర్రస్ పైకి తీసుకెళ్లాడు. చూడు బాబు, అన్ని నక్షత్రాల కంటే ప్రకాశవంతంగా మెరుస్తున్న నక్షత్రం అది నీ తల్లి అని చెప్పగానే రోహన్ ఆకాశం వైపు చూశాడు. మనం మంచి చేసినప్పుడు అది మరింతగా మెరుస్తుంది కదా నాన్నగారు అని చెప్పగానే అవును బాబు అని రాహుల్ తన కొడుకును ముద్దాడాడు. ఆ రాత్రి ఆకాశం స్పష్టంగా ఉంది. నక్షత్రాలు మెరుస్తున్నాయి. వాటిలో ఒక నక్షత్రం ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. స్నేహితులారా, కొన్నిసార్లు ఒకరి నిశ్శబ్దం వారి ప్రేమ యొక్క స్వరంగా మారుతుంది. మనమందరం ఆ ప్రేమను, ఆ అంకిత భావాన్ని గుర్తించడం నేర్చుకోవాలి. మనం అలాగే నిశ్శబ్దంగా ఉంటే ఏదో ఒకరోజు అది
మనకందనంత దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఒకరి నిశ్శబ్దపు ఉనికిని అనుభవించగలిగారా? లేదా ఎప్పుడైనా విస్మరించారా? లేదా ఎవరైనా ఇలాంటిది చేశారా? ప్రతిదీ భరించాక కూడా చెక్కు చెదరకుండగా ఉన్న ఈ సంబంధం మీకోసం మాత్రమే అని తెలుసుకోండి. ఈ కథ నైనా గురించి కాదు, గొంతెత్తి మాట్లాడలేని ప్రతి వారి కోసం. మీకు దగ్గరగా ఉన్న వారి నిశ్శబ్దపు చిరునవ్వును మీరు చూసినప్పుడు ఒక్కసారి అడగండి, బాగున్నారా అని. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.